పనే నాకు దేవుడు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి డబ్బుతో పాటు మనకి సొసైటీలో ఒక గుర్తింపు, గౌరవం గూడా తీసుకొచ్చి పెడతాయి. ఎవరైతే నిజాయితీగా కష్టపడి పని చేస్తారో వారికి వారి ఎనకమాల దేవుడు ఎప్పుడు కాసుకొని ఉంటారు. ఎప్పుడు వీడికి సక్సెస్ అనేది ఇద్దామా, సక్సెస్‌ని పరిచయం చేద్దాము అని దేవుడు ఎప్పుడు వారి ఎనకమాలే ఉంటారు. సో, అందుకే ఎవరైనా నిజాయితీ కష్టపడి పని చేయండి. సో, ఈ సిద్ధాంతాన్ని నమ్మకంగా నమ్మినటువంటి వ్యక్తే నటుడు కుమార్. అలియాస్ 'జబర్దస్త్‌లో' కుమరక్క అని ఒక లేడీ గెటప్ వేసుకొని అందరిని కూడా ప్రేక్షకులందరిని కూడా కడుపుబ్బా నవ్విచ్చి, ఆ పాత్రలో లీనమైపోయి అతను మగవాడు కాదు లేడీయే. నేను లేడీయే అన్నట్టుగా ఆ పాత్రను గాని, ఆ స్లాగ్‌ని గాని, వాయిస్ మంచి ఉంటుంది. సో, దాన్ని ఒక మంచి ఫేమస్ దాంతో ఆ పాత్ర బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. మనం చూసుకుంటే అతను వెనకమాల అతను చేసినటువంటి అతను పడ్డ స్ట్రగుల్ గాని, కష్టం గాని మనకు తెలీదు. కానీ అతను టీవీలో మనం చూస్తూ ఉంటాం. కడుపులో నవ్విస్తూ అతను హ్యాపీగా ఉండటం మనం చూస్తాం. సో, ఇతని యొక్క టీవీ ఇంటర్వ్యూలో గూడా అతను ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. తన యొక్క పడ్డటువంటి కష్టాలు గాని, స్ట్రగుల్స్ గాని. సో, అతని గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఇతను చిన్నతనంలో చాలా పూర్ ఫ్యామిలీ. సో, అతను 10థ్ క్లాస్ వరకే చదువుకున్నారు. చదువుకున్న తర్వాత డైరెక్ట్‌గా హైదరాబాద్ ఎళ్ళాడు. హైదరాబాద్ ఎందుకెళ్ళాడు? ఆ వయసులో అతనికి హైదరాబాద్ ఎళ్ళాల్సిన పనేంది? ఎందుకంటే స్కూల్‌లో 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కాలేజ్‌కెళ్ళాలి. కాలేజీ చదువుకోవాలి. సో, కానీ అతను ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు. నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను ఇప్పుడు. పూర్ ఫ్యామిలీ. లేదు, నేను డబ్బులు సంపాదించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో అతను హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత అతను చేసిన పనులేంది? హోటల్‌లో పని చేయటం, బాత్రూమ్‌లు క్లీన్ చేయటం, అనేక రకాలైనటువంటి పనులు చేశారు. అదే విధంగా కొంచెం గ్యాప్ వస్తే చాలు వర్షాకాలం గాని గొడుగులు అమ్మటం, పర్సులు అమ్మటం, బెల్టులు అమ్మటం ఇలాంటి అన్ని పనులు కూడా చేసేవాడు. సో, దాదాపుగా అతను ఎన్ని సంవత్సరాలు చేశారంటే 8 సంవత్సరాల దాకా అన్ని రకాలటువంటి పనులు చేశాడు. సో, అతను ఈ 8 సంవత్సరాల్లో అతను సంపాదించిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు? తన యొక్క చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా అతను భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. అతనికి అదే ప్లస్ అయింది. దానివల్ల అతని యొక్క ఆస్తులు పెరిగాయి. ఇప్పుడు అతని యొక్క ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దాదాపు 200,00,00,000 పైగా ఆస్తులున్నాయి. సో, అతని వెనకమాల ఎవరుండారు? దేవుడుండారు. సక్సెస్ ఇచ్చాడు. ఎందుకంటే అతను నిజాయితీగా కష్టపడి పని చేసాడు కాబట్టి అతను ఈ స్టేజ్‌కి రాగలిగాడు. ఇంత ఫేమస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కొమరక్క అనే ఒక పాత్రను పోషించి దానికి ఊపిరి దాని జీవాన్ని పోసినటువంటి వ్యక్తే కుమార్. ఇతని యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నాము. కానీ ఇతను ఈ 8 సంవత్సరాలు హైదరాబాద్‌లో పనిచేసిన తర్వాత తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం పెళ్ళిడు వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత గూడా ఒకళ్ళ కింద హమాలీగా పని చేశాడు. తర్వాత అతను ఒక పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుట్టిన తర్వాత గూడా దాదాపు కొన్ని సంవత్సరాలు గూడా అతను హమాలీగా హమాలీగా పని చేశాడు. ఇది మొత్తం చూసినటువంటి తన యొక్క భార్య ఉంటుంది కదా! ఆ భార్య "నువ్వు ఎందుకు ఇంత ధూళిలో ఇంత కష్టపడి పని చేస్తావు? నీకు సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ గదా! సినిమాల్లో నువ్వెళ్లి ట్రై చేయొచ్చు గదా!" అని ఒక సలహా ఇచ్చింది. సలహా ఇస్తే అతను గూడా ఒక థింక్ చేయటం. సో, తన యొక్క భార్య ఇతనికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేనెందుకు హైదరాబాద్ ఎళ్లి సినిమాల్లో ట్రై చేయకూడదు అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని అతను హైదరాబాద్ ఎళ్లి దాదాపు 3 సంవత్సరాల పాటు అంటే 3 సంవత్సరాలు నేను పిల్లోడిని చూసుకుంటాను. నువ్వెళ్లి సినిమాలో ట్రై చేయమంది. సో, అతను హైదరాబాద్ ఎళ్లి దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డాడు. అన్నీ కాలు అరిగేటట్టు అటు ఇటు తిరిగెళ్ళి ఆ ఛాన్స్, ఈ ఛాన్స్ చాలా ఛాన్సులు కోసం ఎదురు చూసారు. తిరిగాడు. చాలా కష్టపడ్డాడు. 5 సంవత్సరాల దాకా అతనికి అవకాశమే రాలేదు. కానీ ఫైనల్‌గా ఒకసారి ఒక టీవీ సీరియల్‌లో ఒక పాత్ర రాయటానికి అతన్ని పిలిచారు. పిలిస్తే అతను సొంతంగా ఒక పాత్రను రాసాడు. తానే ఈ పాత్రలో ఉన్నట్టుగా రాసుకున్నాడు. ఒక లేడీకి ఒక పాత్రను పోషించడం, ఆమె స్లాగ్ గాని డిఫరెంట్‌గా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. నేనే పోషిస్తున్నాను అన్నట్టుగా అతను
ఒక, ఒక పాత్రను ఒక పాత్రను రాయటం చేశారు. సో, దాని వలన తర్వాత అతనికి ఒక ఎమ్మెల్యే ఒక సలహా ఇచ్చారు. దీన్ని కొమరమ్మ అని ఒక పేరు పెట్టమన్నారు. కొమరమ్మ అంటే ఆ ఎమ్మెల్యే గారి యొక్క అమ్మగారి పేరు కొమరమ్మ. అతను అనుకున్నాడు అప్పుడు కొమర అప్పుడు కుమార్ అనుకున్నాడు. ఈ కొమరమ్మ అంటే ఈ ఈ యొక్క పాత్రలో ఏది పడితే అది డిఫరెంట్‌గా మాట్లాడాలి, తిట్టాలి, ఇది చేయాలి గదా! అమ్మ అని పేరు పెట్టు అమ్మ అని పేరు పెట్టుకొని మనం ఇలాంటి పాత్రలను చేయకూడదు. మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదని దాన్ని కొమరమ్మ తీసేసి కొమరక్క అని అతను ఆ పాత్రకి పేరు పెట్టాడు. పాత్రను పోషించారు. ఆ పాత్రలో ఒక డైలాగ్ వాడాడు. పశువులంటే నాకు ప్రాణం. ఒక్క డైలాగ్ చాలు అయిపోయింది. ఫేమస్ అయిపోయాడు. అతనికి చాలా అవకాశాలొచ్చింది. జబర్దస్త్‌లో పాతుకుపోయాడు. సో, అతను ఆ డబ్బుల్ని వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేశారు? ఇన్వెస్ట్‌మెంట్ అంటే గుర్తుకొచ్చింది. అతని యొక్క సొంత ఊరొచ్చేసరికి సాద్‌నగర్. అది మనకు తెలిసిందే. సాద్‌నగర్‌లో అతనికి అసలకి వాళ్ళ నాన్న 20 ఎకరాల పొలం ఉండేది వారికి. 20 ఎకరాల పొలాల్ని వాళ్ళ నాన్న సా వ ఏది మామూలుగా అమ్ముకుంటూ వచ్చి 5 ఎకరాలు జేశాడు. 5 ఎకరాలు జేసినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను పోయిన అటువంటి పొలాన్ని సంపాదించాలి అని ఒక ఒక ఆశ కలిగింది. ఆ ఆశ వలన అతను భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయటం జరిగింది. వాళ్ళ ఆవిడ మిషన్ కుడుతూ ఏంది రూ. 3000 పంపించేది నెల. ఏది అప్పుడు మామూలుగా సినిమాలు ట్రై చేసేటప్పుడు సినిమాల్లో ప్రయత్నాలు చేసేటప్పుడు రూ. 3000 పంపిస్తూ వాళ్ళ యొక్క పిల్లలను చూసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేది. సో, అతను ఫేమస్ అయిపోయిన తర్వాత 'జబర్దస్త్' ఫేమస్ అయిన తర్వాత డబ్బులు రాటం ప్రారంభమైంది. డబ్బులు కూడా మంచిగా వస్తున్నాయి. సో, దాని వలన వాళ్ళ భార్య గాని, ఇతను గాని ఇద్దరు కూడా డబ్బులు సంపాదించేవాళ్ళు. ఆ డబ్బులు కూడా ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాడు? ఎక్కడ అంటే పొలం మీదే ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వలన తర్వాత కొన్ని సంవత్సరాలంటే ప్రెజెంట్ ఎప్పుడో అప్పుడు భూమి విలువ తక్కువగుండేది కాబట్టి, ఆ భూమి విలువ ఇప్పుడు పెరగటం వలన అతనికి రూ. 200,00,00,000 దాకా ఆస్తులు ఉన్నాయని తేలింది. సో, దీని వలన మనకి ఆయన గూడా ఒక సలహాలిస్తారు. ఎప్పుడైనా గాని మీరు డబ్బు ఎప్పుడైనా సంపాదించేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టమాకండి. ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అది గూడా దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారంటే, భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని ఆయన చెప్పుకోరాటం జరిగింది. సో, థాంక్ యూ.